ఓం అన్నపూర్ణాయే నమః. మామిడి పండుతో ఎలా అయితే మామిడి తాండ్ర చేసుకుంటామో అదే విధంగా ఈరోజు తీపి వాడకుండా కారం కారంగా పుల్ల పుల్లగా ఉండే పచ్చి మామిడికాయతో తాండ్ర, ఆమ్ పాపడని కూడా అంటాం కదా, తయారు చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్లో 1/2 కప్పు పుదీనా ఆకులు వేసుకోవాలి. పుదీనా ఇక్కడ ఆప్షనల్ అండి, ఫ్లేవర్ నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. అలాగే 2 కప్పులు పచ్చి మామిడికాయ ముక్కలు, ఒక మీడియం సైజ్ మామిడికాయని కట్ చేస్తే సరిపోతుంది. 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ కారం, 1/2 కప్ వాటర్. నీళ్లు ఇంకొన్ని పడతాయి అనిపిస్తే చూసుకొని యాడ్ చేసుకోండి. వీటన్నిటిని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి లేదా ప్యాన్ పైన ఇలా స్ట్రైనర్ పెట్టుకుని మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని చక్కగా ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ గ్రీన్ ఆర్గానిక్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఇది కూడా ఆప్షనల్ అండి, మీకు వద్దనిపిస్తే స్కిప్ చేసేయచ్చు. అలాగే 1 టీ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఈ ప్యాన్ని పెట్టుకుని లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇది కాస్త చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇది బాగా ఉడికి చిక్కబడడానికి కనీసం 15 నుండి 20 నిమిషాలు పడుతుంది. అప్పుడే ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా కూడా తగ్గిపోతుంది, ఎవాపరేట్ అవుతుంది. సో 20 నిమిషాల పాటు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. థిక్ పేస్ట్ లా అయింది కదా. ఇలా కరెక్ట్గా ఉడికిన తర్వాత కలపటం ఆపేస్తే వెంటనే దీనిపైన లేయర్ గ్లాజీగా కనిపిస్తుంది చూడండి. అప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని ఏదైనా ప్లేట్ లేదా టిన్కి ఇలా నెయ్యి అప్లై చేసుకుని కుక్ చేసుకున్న మామిడికాయ పేస్ట్ని అందులోకి తీసుకోవాలి. ఇలా ఒక టిన్లోకి తీసుకున్న తర్వాత దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని ఫ్యాన్ కింద ఒక రోజు ఆరబెట్టుకోవాలి. మీకు వీలుంటే డైరెక్ట్గా ఎండలో అయినా ఆరబెట్టుకోవచ్చండి. కాకపోతే నేను చెప్పే పద్ధతి ఫాలో అయితే దీనిపైన దుమ్ము, డస్ట్ లాంటివి పడకుండా ఉంటాయి. ఫ్యాన్ కింద ఒక రోజు ఆరబెట్టుకున్న తర్వాత కాస్త గట్టిపడుతుంది కాబట్టి అప్పుడు కావాలంటే ఇలా పీసెస్లా కట్ చేసుకుని వీటిపైన ఏదైనా పల్చటి క్లాత్తో కవర్ చేసి ఎండలో 2 నుంచి 3 రోజుల పాటు ఎండబెట్టుకుంటే పచ్చి మామిడికాయతో మామిడి తాండ్ర రెడీ అయిపోతుంది. కారం కారంగా పుల్ల పుల్లగా ఈ మామిడి తాండ్ర చాలా బాగుంటుంది. మనం రెగ్యులర్గా చేసుకునే స్వీట్ మామిడి తాండ్రలానే దీని టెక్స్చర్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. చూపిస్తున్నాను చూడండి. చక్కగా జెల్లీలా ఎంత ఎలాస్టిక్గా అనిపిస్తుందో కదా. స్వీట్ ఎక్కువగా ఇష్టపడని వాళ్ళు లేదా తినకూడని వాళ్ళకైతే ఇది చాలా మంచి రెసిపీ. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇవి ఇలా పూర్తిగా డ్రై అయిన తర్వాత ఎయిర్ టైట్ జార్లో స్టోర్ చేసుకుంటే 2-3 నెలల పాటు నిలవ ఉంటాయి. మరి నెక్స్ట్ టైం తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి.